హాయ్ నమస్కారం అండి. కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసం రాబోతోంది. శ్రావణ మాసం అనగానే మనందరిలో కూడా భక్తిభావం ఉప్పొంగుతుంది. ఎన్నో వ్రతాలు, నోములు, పండుగలు అన్నీ కూడా సందడి చేసేటువంటి మాసం ఏది అంటే శ్రావణ మాసం మాత్రమే. ఇదే మాసంలోనే మనకు చంద్రగ్రహణం కూడా ఉందని అంటున్నారు. సో శ్రావణ మాసం విశిష్టత ఏంటి, ఎందుకు ఇన్ని పండుగలు ఒకే నెలలో వస్తున్నాయి, ఆ తర్వాత గ్రహణం మనకు ఉందా లేదా, మనం ఏం చేయాల్సి ఉంటుంది, వీటన్నిటి గురించి మనం ఇవాళ ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మిక ప్రవచకర్తలు శ్రీ పాలెపు చంద్రశేఖర్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ నమస్తే. గురూజీ నమస్కారం అండి. గురూజీ చాలా సంతోషం, మళ్ళీ మీతో ముఖాముఖి కూర్చునే అవకాశం నాకు లభించింది. గురూజీ, ఇక 2 రోజులకు 3 రోజులకు మనకు శ్రావణ మాసం రాబోతుంది. ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం వస్తుంది. ఏంటి గురూజీ ఈ శ్రావణ మాసం విశిష్టత ఏంటి? ఇన్ని పండుగలు ఒకే మాసంలో, నాగపంచమి, రాఖీ పౌర్ణమి, ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం, అవును, ఇన్ని ఒకే మాసంలోన ఎందుకు? ఈ మాసం ప్రత్యేకత ఏంటి? ప్రేక్షకులు కాస్త వివరించండి. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసం శ్రావణ మాసం. మరి శ్రవణ నక్షత్రం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. మరి పవిత్రమైనటువంటి మాసంగా మీరు ఇంతకుముందు అడిగినట్టు ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా హరిహరులతో పాటు ముగ్గురమ్మలకు పూజ చేసే, అర్చనలు చేసే మాసమే శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసానికి ఇంత విశిష్టత ఏమిటంటే, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయోర్ విష్ణుర్ విష్ణుశ్చ హృదయోర్ శివ అని చెప్పినట్టు, అటు మహాదేవునికి చక్కని అభిషేకాలు చేసుకునే మాసం, తర్వాత ఇటు కేశవునికి అనేక రకాలైనటువంటి పూజలు చేసే మాసం. దీనితో పాటు మనం మొన్నటిదాకా చూసాం, అమ్మవారు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, శక్తి స్వరూపిణిగా అమ్మవారికి బోనాల జాతర కూడా జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మన పూర్వీకులు, మన మునులు ఈ మాసాల విభజన చేసినప్పుడు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పండుగలతో చేర్చడం జరిగింది. మీరన్నట్టు ఇప్పుడు శ్రావణ మాసంలో మనకు చక్కనటువంటి పండుగలు ఏమిటి అని ఒక ఆలోచన చేసినప్పుడు, ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా సుహాసినులు అమ్మవారిని కొలవడానికి మంగళ గౌరీ వ్రతము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పేసి, ఎవరికైతే వివాహమైందో వివాహమైనటువంటి అమ్మాయిలు 5 సంవత్సరాలు తప్పకుండా ఈ యొక్క గౌరీ వ్రతాన్ని చేసుకునే ఒక నియమం ఉంది. దాన్ని మంగళ గౌరీ అంటే, మంగళ గౌరీ అంటే మనం జ్యోతిష్ శాస్త్రం వైపు ఒకసారి వెళ్తే, ఎవరి జాతకాలలోనైతే కుజగ్రహం అనుకూలంగా ఉండదు, కుజగ్రహము కొన్ని స్థానాలలో సరిగ్గా ఉండదు, అటువంటి కుజగ్రహం అనుకూల్యత లేనప్పుడు సంతాన ప్రాప్తి జరగదు. అటువంటి వాళ్లకు మంగళగౌరీ వ్రతము, తర్వాత మంగళసూత్రాన్ని కాపాడే తల్లి సౌభాగ్యదాయినైనటువంటి అమ్మవారు. కాబట్టి ఈ యొక్క మంగళగౌరీ వ్రతం స్త్రీలంతా కూడా, పెళ్లి కానటువంటి వాళ్ళు కన్యలు చేసుకోవచ్చు, పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క గౌరీ వ్రతాన్ని చేసుకోవడం అనేది శ్రేష్టం శ్రావణ మాసంలో. తర్వాత మనకు శ్రావణ మాసంలో వచ్చే ఇంకా ఒక విశేషమైనటువంటిది ఏమిటంటే, శుక్రవారము మహాలక్ష్మి ఆరాధన. దాదాపు ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఒక్కొక్కసారి 4 లేదా 5 శుక్రవారాలు వస్తూ ఉంటాయి. ఈ శుక్రవారాలలో సుహాసిని భోజనం పెట్టడం కానీ, సుహాసినికి సారె ఇవ్వడం కానీ చేయడంతో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని అదొకటి. తర్వాత శ్రావణ మాసంలో సోమవారానికి ఉన్నటువంటి విశిష్టత చాలా గొప్పది. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సాయంకాలం వేళ ప్రదోషకాలంలో ఎవరైతే శివునికి మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకం చేస్తారో వాళ్ళకు ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఐశ్వర్య విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, వాళ్లకు విజయప్రాప్తి అనేది
లభించడం జరుగుతుంది. అందుకే శ్రావణ మాసంలో ఈ శివునికి అభిషేకాలు అయితే ఉందో ప్రతి శివాలయంలో చేస్తూ ఉంటారు. ఇదొకటి. తర్వాత ఈ పున్నమ కంటే ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం అని చెప్పబడ్డది. అంటే వరలక్ష్మి శుక్రవారం వ్రతం చేస్తారు. ఈ వరలక్ష్మి శుక్రవార వ్రతానికి చారుమతి అనే ఒక కథ ఉంది. దానికి ఆ చారుమతి చాలా పేదరికంలో జీవిస్తూ ఉంటే ఒకానొకప్పుడు అమ్మవారే మహాలక్ష్మీదేవే రాత్రి స్వప్నంలో కనిపించి ఆ అమ్మాయికి నీకు ఈ విధంగా ఈ వ్రతం ఉంటుంది, ఈ వ్రతం చేసుకో అని చెప్పేసి చెప్పడం. ఆ వ్రతం ఆమె చేసుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి సుహాసినులందరూ కలిసి ఆ వ్రతం చేసుకుంటే వాళ్ళు మొత్తం వ్రతం అయిపోయి ప్రదక్షిణ చేసే సమయానికి వాళ్లకు మొత్తం కూడా బంగారు ఆభరణాలు రావడం. ఇది పూర్వకాలంలో జరిగినటువంటి కథ. కాబట్టి వరలక్ష్మి అంటే వరలక్ష్మి అని ఎందుకు పెట్టారంటే శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. అంటే అన్ని రకాల వరాలను కోరుకుంటూ వరలక్ష్మి అనుగ్రహం పొందవచ్చు. ఇప్పుడు అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి అమ్మవారు ఒకళ్ళకు ధాన్యలక్ష్మి కావాలి, ఒకళ్ళకు ధనలక్ష్మి కావాలి, ఒకళ్ళకు ధైర్యలక్ష్మి కావాలి, ఒకళ్ళకు విద్యాలక్ష్మి కావాలి, ఒకళ్ళకు సంతానలక్ష్మి కావాలి. ఇట్లా అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. కాబట్టి ఆ వరలక్ష్మి అమ్మవారిని నిష్ఠాపూర్వకంగా ఆ వరలక్ష్మి శుక్రవారం రోజున సుహాసులంతా కూడా కట్టుబొట్టు చక్కగా అమ్మవారి యొక్క ప్రతిష్ట అన్ని చేసుకొని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఉంటే కోరినటువంటి వరాలను ఇచ్చే తల్లి వరాల తల్లి వరలక్ష్మి. ఇది ఒక పండుగ. తర్వాత దీనితో పాటు ఏమిటంటే మనకు మీరు ఇంతకుముందు అడిగినట్టు వసుదేవ సుతందేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ శ్రావణ బహుళ అష్టమి రోజున ఆ స్వామి అర్ధరాత్రి దేవకీ వసుదేవులకు చెరసాలలో జన్మించినటువంటి శుభ అది కూడా ఈ మాసంలోనే ఉంది. మరి కృష్ణ 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 అంటే చాలట కర్షతీతి ఇది కృష్ణ. అందరి కష్టాలను పోగొట్టేవాడు, అందరి యొక్క బాగోగులను చూసేవాడు గోపాలకుడు, గోవర్ధనగిరి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క జననం ఆవిర్భావం. ఆ రోజు కృష్ణాష్టమి వ్రతం అని చేసుకుంటూ ఉంటారు. కృష్ణాష్టమి వ్రతము ఎవరికైతే సంతానం వివాహం అయి కూడా సంతానం కావడం లేదు అటువంటి వాళ్ళు చేసుకోవడంతో ఆ కృష్ణ పరమాత్మనే వాళ్ళ ఇంటికి వస్తాడనే ఒక ఆశతో ఆ రోజున ముగ్గుల రూపంలో స్వామివారి యొక్క పాదాలను చిన్న చిన్న పాదాలు వేస్తూ ఉంటూ ఉంటారు. ఇదొక ఉత్సవం. తర్వాత దీనితో పాటు మీరు అడిగారు రక్షాబంధనం అనేది ఉంది. ఈ రక్షాబంధనం అంటే మనం నిత్యం చేసుకునే, ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకుంటాం అనుకోండి, వ్రతం చేసుకునేటప్పుడు కంకణ ధారణ అంటారు. ఆ కంకణ ధారణ చేసేటప్పుడు ఆ కంకణ ధారణనే ఇక్కడ రక్షాబంధనం అని చెప్పేసి, అంటే అందరికీ కంకణ ధారణ ఉండకపోవచ్చు, కానీ ఈ రక్షాబంధనం అనేది మాత్రం ప్రతి వాళ్ళు కూడా చేసుకుంటారు. దీనికి చారిత్రాత్మకమైనటువంటి ఘటనలు ఉన్నాయి, తర్వాత పౌరాణికమైనటువంటి ఘటనలు ఉన్నాయి. యమునికి యమధర్మరాజుకు సోదరి యమున, అయితే అక్కడ ఆ కథ కూడా చెప్తారు. ఎప్పుడు కూడా యమధర్మరాజు చాలా నరకంలో ఎప్పుడు బిజీగానే ఉంటాడు, ఆయనకి అసలు హాలిడే ఉండదు. అటువంటప్పుడు పాపం యమున ఒకరోజు వచ్చి అడిగింది, ఒక్కసారన్నా నువ్వు మా ఇంటికి రావాలి, భోజనం చేయాలంటే ఒకరోజు వచ్చి ఆయన భోజనం చేస్తాడు. అదే దీపావళి కంటే ముందు మనకు యమద్వితీయ భగినీ హస్తభోజనం అంటారు దాన్ని. ఆ రోజు వచ్చి భోజనం చేసేసి ఆమెకు అదే రోజున కంకణం కూడా కట్టడం జరుగుతుంది, రక్షాబంధనం. ఇట్లా తర్వాత ఇంకా కథలు చాలా ఉన్నాయండి దీనికి. ఇప్పుడు రాముడు వనవాసం వెళ్ళేటప్పుడు తల్లి అయినటువంటి కౌసల్య కూడా పిలిచి, నాయనా వనవాసంలో ఎట్లా ఉంటావో, ఏ విధంగా ఉంటావో, ఎన్ని కష్టాలు పడతావో అన్నిటిని రక్షించడానికి నేను నీకు ఒక కంకణం కడుతున్నా అని చెప్పేసి దూరబంధనం చేస్తాను. అది కూడా రక్షాబంధనమే. కాబట్టి ఇట్లా ఈ రక్షాబంధనం అనేది మరి ముఖ్యంగా మన భారతీయ సనాతన సంప్రదాయంలో నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అనే యొక్క నినాదంతో ఈ రక్షాబంధనం అనే ఒక వేడుక చేసుకోవడం ఇక్కడ అలవాటుగా ఉంది. ఇంకా ఇట్లా శ్రావణ మాసం అంతా కూడా
విశేషమైనటువంటి పండుగలతో పాటు ఆర్యులకు నాగజాతికి మధ్య ఉన్నటువంటి విరోధాన్ని దూరం చేయడానికి మరి జనమేజయుడు ఏదైతే నాగయజ్ఞం చేశాడో ఆ నాగయజ్ఞాన్ని ఆపడానికి ఒక ముని వచ్చి ఇద్దరి మధ్య సంధి చేస్తాడు. అంటే సర్పాలన్నిటిని కూడా యజ్ఞంలో వేస్తూ ఉంటాడు. సర్పజాతి అంతమయ్యే స్థితి వచ్చింది సర్పయాగములు. అప్పుడు చివరికి వీరిద్దరి మధ్య ఒప్పందం, అంటే ఆర్యజాతి అంటే మనమే, ఆర్యులకు నాగజాతికి మధ్య ఒప్పందం చేసి పూజించే ఆచారాన్ని, సర్పాన్ని పూజించే ఆచారాన్ని నాగ పంచమి నాగ చతుర్థి రోజున ప్రత్యేకంగా పుట్టలో పాలుపోయడం, ఆ నాగజాతిని ఆరాధన చేయడం అనే ఆచారం మనకు, ఇది నాగుల చవితి నాగుల పంచమి అని చెప్పేసి అదొక పండుగగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ శ్రావణ మాసంలో దాదాపు అన్నీ పండుగలే. తర్వాత ఈసారి శ్రావణ మాసంలో మరి మంచి ముహూర్తాలు కూడా బాగా ఉన్నాయి. ఒకవైపున పెళ్లి, ఒకవైపు గృహప్రవేశాలు, ఒకవైపున ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శ్రావణ మాసం అనేది చాలా విశిష్టమైంది. మరి శ్రావణ మాసంలో ఎవరైతే హరిహరాదులకు అర్చన అభిషేకాది కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకు అనుకున్నటువంటి కోరికలు సిద్ధించే అవకాశం ఉంది. చాలా అద్భుతంగా చెప్పారు గురూజీ. ఒక్క శ్రావణ మాసంలోనే ఇన్ని విశేషాలు ఉన్నాయంటే మాబోటి సామాన్యులు నిజంగా తెలుసుకోదగ్గ అంశాలు ఇవన్నీ కూడా. అయితే ఒక్క ప్రశ్న దీనికి అనుబంధంగా, ఈ శ్రావణ మాసంలోన చేయవలసిన పూజలు ఇవి పరిహరించాల్సినవి ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. శ్రావణ మాసం అనేది హరిహరులకు ఆరాధన చేసే మాసం కాబట్టి నియమనిష్టలు పాటించాలి. వీలైనంత వరకు నదీ స్నానం చేయడం, తర్వాత ఏదైతే ఉంటుందో అంటే కొన్ని పదార్థాలను త్యజించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆహార నియమాలతోటే మన ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి భగవంతుని యొక్క సేవ చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని పదార్థాలు త్యజించాలి. మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. తర్వాత ఈ లిక్కర్ ఇటువంటివి కూడా, మద్యపానం, సహజంగా అసలు ఈ నెల అంతా కూడా ఎవరు కూడా దాన్ని ముట్టుకోరు. దాన్ని నిషేధించే ఈ యొక్క నెల చాలా పవిత్రంగా ఉంటూ ఉంటారు. కాబట్టి శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనది. ఉల్లి వెల్లుల్లి, అవును, అది కూడా. అయితే ఇప్పుడు ఆరోగ్యానికి మంచిది ఉన్నారు, కానీ ఈ నెల రోజులు అవి నెల రోజుల పాటు అంతే పక్కకు పెడతారు. అవి కూడా అద్భుతం స్వామి.